అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 26వ అధ్యాయము 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. నిలువులు పలక చేయమని మరి మోషే వారికి హషం వారు, యాహోవా వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ మందిరము కట్టబడటానికి అందులోని ఉపకరణములను తయారు చేయడానికి ఈ అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మందిరములో ఆ పలకలు కానీ, అడ్డుతెరలు కానీ, తుమ్మకర్రలు కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాలములో మందిరము నిర్మించడానికి ఉపయోగించిన మరి వస్తువులు. మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలక చేయాలి. పలక పొడవు 10 మూరలు, వెడల్పు 1.5 మూరలు. మందిరమునకు దక్షిణ ప్రక్క 20 పలకలు. ఆ పలకలు నిలబెట్టడానికి ఒక పలకకు 2 దిమ్మలు చొప్పున 40 వెండి దిమ్మలు చేసి వాటి మీద పలకలను ఉంచాలి. ఉత్తరపు దిక్కున 20 పలకలు, అలాగనే 40 వెండి దిమ్మలు. పడమటి తట్టు అంటే మందిరం యొక్క వెనుక భాగాన 6 పలకలు, మందిరం యొక్క మూలలకు 2 పలకలు, మొత్తం 8 పలకలు. మరి 8 పలకలకు 16 వెండి దిమ్మలు. తుమ్మకర్రతో అడ్డుకర్రలు చేయవలెను. ఎడమ పక్క, దక్షిణ పక్క, ఉత్తర పక్క మరియు వెనక పక్క మొత్తం కలిపి 15 అడ్డుకర్రలు. అటు 5, ఇటు 5, బ్యాక్ సైడ్ 5. పలకలకు బంగారు రేకును పొదిగించి అడ్డుకర్రలను బంగారపు ఉంగరములు చేసి కొండ మీద కనబడిన విధముగా మందిరమును నిలవబెట్టవలెను. మోషే గారికి కొండ మీద కనబడిన రీతిగా ఈ యొక్క మందిరాన్ని నిలవబెట్టాలని మరి ఇక్కడ తెలియజేస్తున్నారు. నేల దోమర రక్తవర్ణము గల ఒక అడ్డతెరను వేసి సన్నని నారతో చేయాలి. ఆ సన్నని నారతో చేసినటువంటి అడ్డుతెర కేరూబులు కలదిగా ఉండాలి. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదగబడి 4 స్తంభాల మీద దానిని ఉంచాలి. వంకులు బంగారువి, దెమ్మెలు వెండివి. అడ్డుతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయాలి. మరి ఈ విధముగా తుమ్మకర్రలను, అడ్డుతెరలను ఉపయోగించి దిమ్మలను, ఉంగరములను, బంగారపు ఉంగరములను మరి ఉపయోగించి ఆ యొక్క మందిరమును నిర్మాణం చేయాలని హషం వారు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.